ఆ గుడ్డివాడు తీసుకొని వచ్చి ప్రభా ఈయన కళ్ళు తెరువు అని అంటే, ఓ దేవా ఏంటైనా ఉమ్మేసావు, ఆ స్థితిలో కూడా నా కృప నీ నుంచి తొలగిపోదు. నాలో జీవము నా ఉమ్ములో కూడా ఉంది. పుట్టి గుడ్డివాడు అంటే ఆ వ్యక్తికి కళ్ళు రావాలి అని అంటే దేవుడు ఏం చేయాలి? మాట్లాడాలి, చేయి పెట్టి స్వస్థపరచాలి. కానీ ఇక్కడ దేవుడు ఏం చేశాడు? టోటల్ అవుట్ ఆఫ్ కాంటెస్ట్ చేశాడు. దేవుడు మనల్ని ఆశీర్వదించడానికి కొన్ని సార్లు అవుట్ ఆఫ్ కాంటెస్ట్ లోకి తీసుకెళ్తా ఉంటాడు. మన కల్చర్ కి విరుద్ధంగా దేవుడు తీసుకెళ్లి మనల్ని ఆశీర్వదిస్తా ఉంటాడు. ఏంటి నేను ఇక్కడ నో నిన్ను దేవుడు తీసుకెళ్లి ఇంకో టెరిటరీస్ లో పెడుతున్నాడు. అందుకనే విచిత్రమైన కార్యాలు జరుగుతూ ఉంటున్నాయి. విచిత్రమైన మనుషులు నీకు ఎదురవుతా ఉన్నారు. విచిత్రమైన పరిస్థితులు నీకు కనిపిస్తా ఉంటున్నాయి. దాని అర్థం ఏంటంటే దేవుని యొక్క ఉద్దేశం విచిత్రంగా ఉంది నీ పైన. ఆ ఉమ్ము తీసి రాయటం ఏంటి? ఉమ్ము మట్టిలో పెట్టి కంటి మీద పెట్టాడంట దేవుడు. అసలే కళ్ళు లేవు, కళ్ళు రావాలి అంటే మట్టి పెడితే కళ్ళు తెరవగలవా మనం? అట్లాంటి మట్టి రాసి వెళ్ళి కడుక్కొచ్చుకో అన్నాడు. నేను స్వస్థత పడతాను, ఎవరో ఒకళ్ళు వచ్చి నాకు కళ్ళు ఇస్తాడు అని ఊహల్లో కూడా అనుకొని ఉన్నాడు. దేవుడు ఆ వ్యక్తిని నార్మల్ గా హీల్ చేయటం ఇష్టంలా. అందుకే ఏం చేశాడో తెలుసా? వెళ్ళి కడుక్కొచ్చుకో. ఎందుకంటే కొన్ని సార్లు దేవుడు ఘనపరిచేటప్పుడు ఆ ఘనతని మనుషులు దొంగలించడం కూడా దేవునికి ఇష్టం ఉండదు. పరిసయ్యుల దగ్గరికి వెళ్ళి నువ్వు శుద్ధీకరించుకొని నేను హీల్ అయ్యానని చెప్పంటే ఆ ఘనత ఎక్కడ పరిసయ్యులు దొంగిలించేస్తారో అని కొన్ని సార్లు దేవుడు మనల్ని దూరంగా పడేసి ఆయన ఉద్దేశాన్ని అక్కడ నెరవేర్చి తీసుకొచ్చి ఇక్కడ పెడతా ఉంటాడు.